డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి మ్యామ్. ఈ వీడియో చూసిన సార్ ముందుకొచ్చి ఖచ్చితంగా న్యాయం అనేది చేయాలి మ్యామ్. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా నాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. అబ్బాయి ఏమో తన పాటికి తన ఇంట్లో హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక ముద్ద పెడితే తిని ఉంటున్నాడు. నాకు ఆ ఒక ముద్ద పెట్టే దిక్కు కూడా లేదు మ్యామ్. మంచిగానే ఉన్నాడు, ఎప్పటికీ ఇంకా చెయ్యి వదిలిపెట్టను అని అన్నాడు. ఒక జీవితాన్ని ఇస్తాడు అని చెప్పి మా ఇంటికి 10 డేస్‌కి ఒకసారి వచ్చేటోడు. మరి అబ్బాయి మీ ఇంటికొస్తున్న విషయము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా? టైం వచ్చినప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి చెప్తా, పెళ్లి చేసుకుంటా. క్యాస్ట్ ఫీలింగ్ ఉందని నాకు తెలీదు. అబ్బాయి నాకైతే ముందు చెప్పలేదు. నేను అప్పుల బాధ తట్టుకోలేక నేను బొద్దింకల పొడి అనేది ఇక్కడే ఎస్ఆర్ నగర్‌లో సనత్ నగర్‌లో తాగడం జరిగింది. హలో అండి. ఈ రోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, రోజులు గడుస్తున్న కొద్దీ, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మాకు కులం మతం లేదంటూనే అవసరానికి వాడుకుని వదిలేసే కొంతమంది నీచులు అనేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. సారీ టు సే దిస్ అండి. ఇదేంటిదంటే, కలిసి పని చేస్తున్నామంటే బానే ఉంటున్నారు, కలిసి తింటున్నాం, తిరుగుతున్నాం, లివింగ్ రిలేషన్‌షిప్ తప్పు కాదని అంటున్నారు. ఇలాగ జరుగుతున్న కొన్ని జంటల్లో ఎంతమంది సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది ఫ్లాప్ అవుతున్నారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక అమ్మాయి ఉంది. ఇలాంటి సిట్యుయేషన్‌కి తగ్గట్టుగానే కలిసున్నంత కాలం కలుసున్నారు. మాట్లాడుకున్నంత కాలం మాట్లాడుకున్నారు. వాళ్ళ అవసరాలు తీరిన తర్వాత ఇప్పుడు నువ్వు నాకంటే తక్కువ కులము అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్, అబ్బాయి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ తరపు వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ఈ అమ్మాయిని ఇప్పుడు నడి రోడ్డు మీద వదిలేశారు. సో ఈవిడేమంటున్నారంటే, నాకు న్యాయం జరగాలి, నన్ను ఇంతలాగా వాడుకుని వదిలేసిన అతన్ని తిరిగి నాకు అప్పగించాలని చెప్పేసి మన దగ్గరకు వచ్చారు. సో ఆవిడని అడిగి మన విషయాలు తెలుసుకుందాం. అసలు ఎక్కడ స్టార్ట్ అయింది ఏంటి అనేది, వాళ్ళ పేరెంట్స్ అనేవి ఎట్లా బిహేవ్ చేస్తారు, వీళ్ళ బిహేవియర్ ఎట్లా ఉందనేది ఆవిడని అడిగి తెలుసుకుందాం. మీ పేరు? లక్ష్మి మ్యామ్. ఓకే, చెప్పండి. మీ ప్రాబ్లం ఏంటి? అసలు అతను ఎవరు? మీరేం చదువుకున్నారు? మీ పరిచయం ఎట్లా సాగింది? మ్యామ్ నేనుండేది నెల్లూరులో కోవూరు మండలం. అయితే నేను 2½ ఇయర్ బ్యాక్ నెల్లూరులో ఉండేదాన్ని. కోవూరులో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది నాది. డిగ్రీ వచ్చి 2019లో కంప్లీట్ అయిపోయింది. అయితే నాకు 2½ ఇయర్ బ్యాక్ ఇక్కడ హైదరాబాద్‌లో జాబ్ వచ్చింది మ్యామ్. ఎక్కడ చేసేటోళ్ళు? ఇక్కడ డిజిటల్ మార్కెటింగ్ ఫ్రీలాన్సర్‌గా చేసేదాన్ని. అయితే అబ్బాయి వచ్చేమో పలాస, శ్రీకాకుళం జిల్లా, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం జిల్లా, అగ్గుపల్లి తిరునగరి రామకృష్ణ మ్యామ్. అయితే అబ్బాయి ఇక్కడ హాస్టల్‌లో ఉండేటోడు. ఇక్కడ హాస్టల్ వచ్చి శ్రీ వెంకటేశ్వర బాయ్స్ హాస్టల్‌లో ఉండేవాడు అప్పట్లో. తనకి నీకెట్లా పరిచయం అయింది? అయితే అబ్బాయి వచ్చి థాట్ క్యూబ్ ఇన్ఫోటెక్‌లో సాఫ్ట్‌వేర్‌గా చేసేటోడు. అట్లాగా పరిచయం అనేది నాకు అబ్బాయికి ఏర్పడింది. అదే అంటే నువ్వు వాళ్ళ ఆఫీస్‌లో వర్క్ చేసేదానివా? వాళ్ళు మీ ఆఫీస్‌లో వర్క్ చేసేటోళ్ళా? ఇద్దరం ఒకే దగ్గర మ్యామ్. ఇద్దరం ఒకటే. ఒకే దగ్గర నువ్వు జాబ్ డిజిటల్ చేసాము. ఫ్రీలాన్సింగ్, అతను సాఫ్ట్‌వేర్. ఐటీ సెక్టర్. ఓకే. ఐటీ సెక్టర్, నేను డిజిటల్‌గా డిజిటల్ మార్కెటింగ్‌లో జాబ్ చేసేదాన్ని. అయితే ఇట్లాగా పరిచయం అనేది ఏర్పడింది మా ఇద్దరికి. పరిచయం కాస్త ఫ్రెండ్‌గా పరిచయం అయిండు. ఫ్రెండ్‌గా పరిచయం అయిన ఒక 3-6 మంత్స్‌కి ఒకరినొకరిని అర్థం చేసుకొని అది ప్రేమగా మారింది. ప్రేమగా మారడంతో నేను మా అమ్మ, మా నాన్నకి చెప్పుకున్నాను. తల్లిదండ్రులకి మా మీ ఇంట్లో అమ్మ, మీ నాన్నకి ఎప్పుడు చెప్పారు? స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఇయర్ 2024 మార్చ్‌లోనే చెప్పినాను మా అమ్మ, మా నాన్నకి. 2024 ఇయర్ ఇట్లాగా ఒక అబ్బాయి ప్రేమిస్తున్నాడంట ఇట్లాగా పెళ్లి చేసుకుంటా అన్నాడు. అబ్బాయి మంచిగానే ఉన్నాడు, ఎప్పటికీ ఇంకా చెయ్యి వదిలిపెట్టను అని అన్నాడు. ఒక జీవితాన్ని ఇస్తాడు అని చెప్పి అమ్మ నాన్నకి చెప్పినాను. అమ్మ నాన్న అప్పటికప్పటికి యాక్సెప్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు చాలా రోజుల్లో వదిలేస్తున్నారు కదా, ఇట్లాగా మధ్యలో వదిలేయడాలు అట్లా ఉన్నారనేసి అమ్మ యాక్సెప్ట్ చేయలేదు అప్పుడు. యాక్సెప్ట్ చేయకపోవడంతో ఒక 2-3 మంత్స్ 4 మంత్స్ అబ్బాయి మంచితనం చూసి గప్పుడు యాక్సెప్ట్ చేసిండ్రు అమ్మ నాన్న. ఈ గ్యాప్ లో అతను మీ ఇంటికి రావడం, ఎన్నిసార్లు వచ్చాడు? మా ఇంటికి 10 డేస్‌కి ఒకసారి వచ్చేటోడు. 10 డేస్‌కి ఒకసారి వచ్చేటోడు. మరి అబ్బాయి మీ ఇంటికి వస్తున్న విషయము వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసా? వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పుడు తెలియదు మ్యామ్. టైం వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్తానన్నాడు. టైం వచ్చినప్పుడు చెప్తాను అంటే అబ్బాయి కొంచెం అప్పులున్నాయి. పైగా అబ్బాయి కొంచెం లైఫ్‌లో సెటిల్ అవ్వాలి. నాకు కొంచెం టైం ఇవ్వని చెప్పాడు. అట్లాగా మనం కొంచెము లవ్‌లోనే ఉన్నాము. టైం వచ్చినప్పుడు నేను ఇంట్లో వాళ్ళకి చెప్తా, పెళ్లి చేసుకుంటా. ఫస్ట్ అయితే నేను ఇంట్లో వాళ్ళతో మాట్లాడాను కదా, అలాగే నా ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడతానని చెప్పాడు. దాన్ని మేము నమ్మాము అబ్బాయి మోసం చేయడాన్ని. ఎందుకంటే అబ్బాయి మంచిగానే చూసుకున్నాడు. ఇక్కడ మంచిగా చూసుకోవట్లేదని నేను చెప్పట్లేదు. ఉన్నన్ని రోజులు మంచిగానే ఉండి మమ్మల్ని నమ్మించాడు. ఇక్కడ ఈ హైదరాబాద్ లో మీరిద్దరు కలిసే ఉన్నారా? ఒక 6 మంత్స్ బ్యాక్ నేను మా ఇంటి దగ్గర వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకున్నాను. తర్వాత నేను ఎప్పుడొచ్చానంటే 2025 ఆగస్ట్ నెలలో నేను హైదరాబాద్ రావడం జరిగింది. ఆగస్ట్ నెలలో 2025 అప్పటి నుంచి ఇక్కడ అబ్బాయితో నేనేంటంటే అబ్బాయి ఏమన్నాడంటే, నువ్వు ఒకే హాస్టల్‌లో వద్దు, రెంట్లు ఎక్కువ, 6500 రెంట్, నీదొక 6500, నాదొక 6500, మొత్తం 12,000 అవుతది. అదేదో ఇద్దరం వచ్చి ఒకే ఇంట్లో ఉందామని చెప్పి మా ఇద్దరిని రెంట్ హౌస్‌లో పెట్టాడు. రెంట్ హౌస్ వచ్చి ఇక్కడ సనత్ నగర్, డీమార్ట్ లైన్, ఎర్రగడ్డ, సనత్ నగర్
మార్కెట్ దగ్గర మ్యామ్. అంటే మరి ఆ ఇల్లు తీసుకునేటప్పుడు మీరు మ్యారేజ్ అయిపోయిందని మ్యారేజ్ చెప్పారా? అయిపోయిందని చెప్పలేదు. హ్మ్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి అని చెప్పాడు. ఓకే. ఇంకా మేము నెక్స్ట్ ఇయర్ కల్లా మ్యారేజ్ చేసుకుంటాము. హ్మ్. పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. మా ప్రేమ విషయం వాళ్ళ తల్లిదండ్రులకు తెలుసని చెప్తే హ్మ్. అప్పుడు ఇచ్చారు. ఆధార్ కార్డ్ ఇస్తే ఇచ్చారు ఇల్లు. ఓకే. ఇక్కడే ఉండి జాబ్ చేసుకుంటా ఉన్నాము. హ్మ్. అయితే జాబ్ చేసుకుంటా ఉంటే ఇంకా రీసెంట్‌గా ఇంకా మా లవ్ అనేది 2½ ఇయర్ గడిచిపోయింది అట్లాగా తెలియకుండానే. ఓకే. దగ్గర దగ్గర 2 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. ఇంకా మేము అడిగాము ఇప్పటికే చాలా ఇయర్స్ అయిపోయింది కదా! అబ్బాయి ఏజ్ వచ్చి 30 ఇయర్స్. ఓకే. 30 ఇయర్స్ నాది 26 ఇయర్స్ మ్యామ్. హ్మ్. 26 ఇయర్స్ అయితే 30 ఇయర్స్‌కి అబ్బాయి ఏదంటే వాళ్ళ ఇంట్లో మ్యాచెస్ చూస్తారు. ఇంకా పెళ్లి సంబంధాలు అవి ఇవి వస్తాయి కదా! హ్మ్. నేనేం చెప్పానంటే, "ఇంకా ఈ 2½ ఇయర్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. నీకు మంచి ఈ జాబ్ మాట వచ్చింది ఎప్పుడు కదా." చెప్పారు? లాస్ట్ 3 మంత్స్ బ్యాక్ మ్యామ్. 3 మంత్స్ బ్యాక్ చెప్పారు. ఆ! ఓకే. వాళ్ళ అమ్మకి తెలిసింది 6 మంత్స్ బ్యాక్. వాళ్ళ అమ్మకి 6 మంత్స్ బ్యాక్ తెలిసింది. 6 బట్ మంత్స్ బ్యాక్ వాళ్ళ అమ్మ ఇక్కడికొచ్చింది. నేను మీరిద్దరు రూమ్‌లో లాస్ట్ వచ్చి ఉండగానే, ఆ! నేను ఇంట్లో లాస్ట్ ఉండగానే. వచ్చి ఆగస్టు 2025లో ఇక్కడే ఉన్నాను మ్యామ్. ఓకే. ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఉన్నాం మీ ఇద్దరమి. హ్మ్. ఇక్కడ జాబ్ చేసుకుంటూ ఒకే ఇంట్లో ఉంటూ సహజీవనం చేసినాం. హ్మ్. చేసిన తర్వాత అప్పుడేందంటే వాళ్ళ అమ్మ వచ్చింది. ఇది 2026 2025 డిసెంబర్‌లో వచ్చింది వాళ్ళ అమ్మగారు. ఓకే. అంటే మీరిద్దరు సెప్టెంబర్, కలుస్తున్న డిసెంబర్. ఇంటికి తెలుసు వచ్చిందావిడ. వాళ్ళ అమ్మగారికి. తెలుసు. ఓకే. వాళ్ళ అమ్మగారికి తెలుసు. ఏంటంటే వాళ్ళ అమ్మగారికి అప్పుడు చెప్పాడు. "ఈ అమ్మాయి నాకిలా పరిచయం అయిందమ్మా. ఈ హ్మ్. అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను." వాళ్ళ అమ్మగారికి గూడా తెలుసు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా నేను ఒప్పించాను. హ్మ్. వాళ్ళ ఇంటికి పోతున్నాను, వస్తున్నాను. వాళ్ళ రిలేటివ్స్‌తో మాట్లాడాను. మళ్ళీ ఏంటంటే అందరికి తెలుసు అని చెప్పినాడు. హ్మ్. ఏ ఏంటంటే ఈ లోపల నేను ఏటి చేశాను, అబ్బాయి అప్పులున్నాడనేసి 2,00,000 నాకు వచ్చిన సాలరీ డబ్బులు. హ్మ్. అలాగే వచ్చి నేను ఇంకో 2,00,000 వరకు అప్పు చేసి ఇచ్చినాను మ్యామ్ నేను వాడికి. అసలు సారీ టు సే దిస్, మీకు పెళ్లయిన తర్వాత ఇలాంటి బాధ్యతలు పెట్టుకోవాలి తప్ప అంటే పెళ్ళికి ముందు ఇలాంటి అబ్బాయికి క్రెడిట్ బాధ్యతలు కార్డ్ అప్పులున్నాయి మ్యామ్. క్రెడిట్ కార్డ్. క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంట్లోకి ఏదైతే రెంటు ఇవన్నీ అవన్నీ. ఉంటాయో అవన్నీ నువ్వు కూడా చూసుకునేదానివా? అతనే నేనే చూసుకునేదా? చూసుకునేదాన్ని మ్యామ్. నువ్వే చూసుకునేదా? మొత్తం రెంట్ అంతా నువ్వే మొత్తం నేనే చూసుకునేదానివి. చూసుకునేది. దాంతో పాటు అతని క్రెడిట్ కార్డ్ బిల్లులు మరి దేనికి మొత్తం. యూజ్ చేసేటోడు ఆ అతను? అబ్బాయి ఎస్‌బీఐలో 2,00,000 తీసుకున్నాడు. హ్మ్. మళ్ళీ వచ్చి హెచ్‌డీఎఫ్‌సీలో ఒక 2,00,000 తీసుకున్నాడు. ఓకే. లోన్ యాప్స్ వచ్చి ఒక 1,00,000 ఉంది. ఇప్పుడు మొత్తం 5,00,000 అప్పుంది ఇప్పుడు అబ్బాయికి. నేనేమంటున్నానంటే, ఒకవేళ ఈ ఇష్యూ ఆ అబ్బాయిని అడిగితే ఏమంటాడంటే, నేను ఆ తీసుకున్న డబ్బులన్నీ ఆ అమ్మాయికే పెట్టాను అని అంటాడు. అతను నీకేమన్నా ఇచ్చాడా? పోలీస్ స్టేషన్‌లో అబ్బాయి ఒప్పుకున్నాడు మ్యామ్. ఈ క్వెషన్‌కి అతను నీకేమన్నా డబ్బులిచ్చాడా? మొత్తం నేనే చూసుకున్నాను. మొత్తం అబ్బాయి మీరే నాకేమి ఇచ్చాడు. చేసుకున్నారు. ఓకే. ఏమి ఆ! ఇవ్వలేదు. ఇంకా? ఇంకేంటంటే మ్యామ్ అది 6 మంత్స్ బ్యాకు వాళ్ళ అమ్మగారికి తెలిసింది. వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నాడు. వచ్చారు, చూసారు. మా నాన్నగారితో మాట్లాడాడు. ఓకే. మాట్లాడింది. మా అబ్బాయి మీ అమ్మాయిని ఇష్టపడుతున్నారంట కదా! హ్మ్. అది నేను టైం వచ్చినప్పుడు మనం మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాం. వాళ్ళు ఇంకా వాళ్ళ కొంచెం మమ్మీ మీ పేరెంట్స్‌తో మాట్లాడారు. నాన్నగారితో మాట్లాడారు. ఓకే. మా నాన్న ఫైన్. పేరొచ్చి శ్రీనివాసులు. ఓకే. అమ్మగారి పేరొచ్చి కామేశ్వరమ్మ. ఓకే. మాది కోవూరు. అయితే నాన్న ఇక్కడే ఉండి ఫోను చేసి మాట్లాడింది. హ్మ్. మాట్లాడిన తర్వాత నాన్నగారు ఏటన్నాడంటే, "సరేనమ్మా టైం తీసుకోండి. ఒక మంచి ముహూర్తం అనేది మనం ఫిక్స్ చేసుకొని ఫిక్స్ పెళ్లి చేసుకొని చేద్దాం. పెద్దలు మాట్లాడుకొని పెళ్లి చేసుకుందాం. ఈ లోపల వాళ్ళు జాబ్‌లు గట్రా చూసుకొని హ్మ్. వాళ్ళు సెటిల్ అవుతారని చెప్పినారు." ఓకే. అయితే ఏంటంటే వాళ్ళ అమ్మగారు మాట్లాడేసి వాళ్ళ అమ్మగారొచ్చి ఇక్కడ ఫిబ్రవరి నెల దాకా ఉన్నారు మ్యామ్. ఓహ్! డిసెంబర్‌లో నుంచి వచ్చి డిసెంబర్ 2 మంత్స్ నుంచి ఇక్కడనే 3 ఉన్నారు. మంత్స్. 3 మంత్స్ 3 ఇక్కడ. మంత్స్ వరకు ఇక్కడనే ఉన్నారు. ఓకే. అయితే మీతో పాటే. హ్మ్. ఓకే. ఇక్కడే. ఒకే ఇంట్లో. మీరిద్దరు ఉన్న ఇంట్లోనే వాళ్ళ మమ్మీ కూడా ఉంది ఉన్నారు. 3 మంత్స్. మా అమ్మ ఓకే. గూడా ఒక 10 డేస్‌కి ఒకసారి వస్తూ, పోతూ మమ్మల్ని చూసుకుంటూ వెళ్ళేది మా అమ్మ. ఓకే. మా అమ్మ ఒక 5 డేస్ ఇక్కడుండేది. సిటీలో ఆ కూతురు ఎలా ఉంది, ఏంటి అనేది చూసుకుంటూ వచ్చి ఉండి చూసుకుంటూ పోయేది. అంటే వాళ్ళమ్మ ఉన్నప్పుడు మీ మమ్మీ వచ్చారా? వచ్చారు. ఓకే. ఫైన్. ఆ! వచ్చారు. మా అమ్మగారు కూడా డైరెక్ట్‌గా మాట్లాడారు. హ్మ్. మళ్ళీ వచ్చి మా అమ్మ ఒక 10 డేస్‌కి ఒకసారి నన్నొచ్చి చూసుకుంటూ పోతూ ఉండేది. అలాగే వాళ్ళ అమ్మగారు కూడా ఇట్లా వస్తూ ఇక్కడ ఉండి ఒక 3 మంత్స్ ఉన్నారు. వెళ్ళిపోయింది. హ్మ్. ఆ తర్వాత వాళ్ళ అత్తగారికి అబ్బాయి లాస్ట్ మూమెంట్‌కొచ్చినప్పుడు ఇది మా అత్తగారికి తెలియాలి. మా అత్తగారు ఒప్పుకుంటేనే జరుగుతది. అత్త లేదంటే మీన్స్? అత్త మీన్స్ మేనత్త గారు. ఓకే. వాళ్ళ నాన్నగారి చెల్లెలు. చెల్లెలు గారు. ఓకే. ఆ విషయం నాకు ముందు తెలీదు. వాళ్ళ ఓకే. అత్త ఉందా అని, హ్మ్. ఏటి అనేది. అంటే సో అండ్ ఇప్పుడు, సో వాళ్ళు ఒప్పుకుంటారు, ఒప్పుకోలేదు అనేది నాకు తెలీదు. ఇప్పుడు మీ లవ్ మ్యాటర్ వచ్చినప్పుడు హ్మ్. మీ ఇంట్లోను, వాళ్ళ ఇంట్లోను తెలిసినప్పుడు మా అత్త ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను ఏమని అలాంటియేం చెప్పాడా? చెప్పలేదు. చెప్పలేదు. ఓకే. మా అమ్మతో మాట్లాడితే చాలన్నాడు. ఓకే. అదే టైమొచ్చినప్పుడు ఏటంటే, నేను మా అత్తగారితో మా మేనత్తుంది. హ్మ్. ఆమె పర్మిషన్ తీసుకోవాలి. అది ఆమెకి ఎప్పుడు వాళ్ళ చెప్పాలి. మమ్మీ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత? మాట్లాడేసిన తర్వాత. మొత్తం మాట్లాడేసిన తర్వాత. మాట్లాడేసిన తర్వాత మా ఓకే. మేనత్త గారున్నారు. హ్మ్. మా మేనత్త గారితోని మాట్లాడాలి, చేయాలి. వాళ్ళ మేనత్త గారొచ్చి పలాసలో, వజ్రపు కొత్తూరు, అక్కుపల్లిలో అంగన్వాడీ టీచర్ మ్యామ్. ఓకే. అంగన్వాడీ టీచరు. ఆవిడ ఆమె పేరేమన్నా పేరొచ్చి తెలుసా? తిరునగరి లోహితాక్షి. లోహితాక్షి. లోహిత అంటారంట ఓకే. అక్కడ.
తిరునగరి లోహిత. హ్మ్. ఆమె ఫోటో కూడా ఉంది నా కాడ. ఓకే. అయితే ఆమెకు తెలియాలి, ఆమె పర్మిషన్ నేను తీసుకోవాలి. హ్మ్. ఆమె నేను ఒప్పిస్తానని నాకు బలంగా చెప్పాడు మా అతను. అతను. హ్మ్. బలంగా చెప్పాడు, అమ్మకు చెప్పాడు, మా చుట్టాలకు చెప్పాడు, ఇంట్లో అందరికి చెప్పాడు. మా వాళ్ళ అత్తని అమ్మకి చెప్పాడా మరి? వాళ్ళ అమ్మకు కూడా చెప్పాడు. వాళ్ళ అమ్మ కాళ్ళు పట్టుకొని మరి ఇక్కడ ఒప్పించుకున్నాడు మ్యామ్. ఇక్కడ ఓకే. ఒప్పించుకొని, అమ్మ నాది పూజీ, నీ మేనత్తని ఒప్పించుకుంటాను. మేనత్త ఒకవేళ క్యాస్ట్ ఫీలింగ్‌తో హ్మ్. ఒప్పుకోకపోతే ఆ పిల్ల నా కోసం చాలా చేసింది. హ్మ్. నా కోసం తన లైఫ్‌ని సాక్రిఫైస్ చేసింది. నా కోసము తను సో అండ్ సో తన ఇష్టాలు, అభిప్రాయాలు అన్ని వదులుకొని నా కోసం మాత్రం ఆ పిల్ల బతికింది అని చెప్పుకొని, ఆ పిల్లకి నేను ఈ ఎలాగైనా బతికిందంటే మధ్యలో మీరేమైనా చేశారేంటి? అంటే బతికిందంటే మొత్తం అప్పులు చేసి పెట్టడాలు నో. కానీ అంటే మళ్ళీ ఇప్పుడు బతికిందంటే ఈ గొడవల్లో మీరేమన్నా ఆ! పిచ్చి పని లాంటిదేమైనా చేశారా? సూసైడ్ అటెంప్ట్ ఆ! అట్లాంటిది? అదే అడుగుతున్నాను నేను. అదే బతికిందంటే మ్యామ్. అట్లాంటి పనేమైనా చేశారా? అది దేనికి అహా! చేశారు? దానికి ముందు ఒప్పించుకున్నాడు మ్యామ్ వాళ్ళ అమ్మగారితో. ఓకే. ఒప్పించుకున్న తర్వాత వాళ్ళ అత్తగారు ఒప్పుకున్నప్పుడు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను. ఓకే. దీనికి ముందేందంటే వాళ్ళ అమ్మగారు ఒప్పుకున్నారు. వాళ్ళ ఆ! అమ్మగారు వాళ్ళ ఒప్పుకున్నారు. వాళ్ళ అమ్మగారు ఆ! అమ్మగారికి మాటిచ్చాడు. నేను అతను మాటిచ్చాడు. ఒప్పించుకుంటా అని. అతను ఒప్పించుకుంటాను, కాళ్ళు పట్టుకొని నేను ఒప్పించుకుంటాను, టైం వచ్చినప్పుడు హ్మ్. నేను ఒకవేళ అత్త ఒప్పుకోలేకపోతే హ్మ్. నేను ఇంట్లో నుంచి బయటకొచ్చానని ఆ అమ్మాయిని పెళ్లి అమ్మాయితో చేసుకొని పెళ్లి చేసుకొని ఖచ్చితంగా ఉంటాను. న్యాయం చేస్తాను. హ్మ్. ఎందుకంటే ఈ పిల్ల 2 ½ ఇయర్‌లో నా కోసం చాలా చేసింది. ఈ ప్రపంచంలో ఏ అమ్మాయి చేయనంతగా చేసింది. హ్మ్. కేవలం నా కోసం మాత్రమే తన అభిప్రాయాలు మార్చుకొని నాకొక సపోర్ట్‌గా లైఫ్‌లో నిలబడిందని చెప్పిండు. ఓకే. దానికి వాళ్ళ అమ్మ చూసింది. ఒక 3-4 మంత్స్ చూసింది. హ్మ్. ఈ పిల్ల బానే చూసుకుంటుంది, మంచి సపోర్ట్‌గా ఉంది. ఈ అమ్మాయి మంచిదేనా అని వాళ్ళ అమ్మగారు పాపం వాళ్ళ అమ్మగారి గురించి నేను చెడ్డగా చెప్తలేదు. ఓకే. వాళ్ళ ఫైన్. అమ్మగారు ఒప్పుకున్నారు. హ్మ్. ఒప్పుకుంటే ఆ తర్వాత వాళ్ళ మేనత్త ఏటి చేసిందంటే వాళ్ళ వాళ్ళ అమ్మకి అయిపోయిన తర్వాత హ్మ్. ఈ అప్పుల బాధ ఎక్కువైపోయింది. నాతో లోన్ యాప్‌లో 1,00,000 వరకు అప్పు తీపిచ్చాడు ఓకే. మీతో. నాతో. హ్మ్. ప్రతి ఒక్క లోన్ యాప్ అంటే క్రెడిట్ బి, కిషిన్స్, ఓకే. ఎంపోకెట్లు ఆ! ఇలాంటివి చేయిచ్చేసాడు మ్యామ్. 1,00,000 వరకు అయిపోయింది. హ్మ్. స్కూటీ ఒకటి ఈఎంఐలో తీసిచ్చాను. హ్మ్. ఈ నువ్వే తీసిచ్చావు అది నేనే కూడా. తీసిచ్చాను నా పేరు ఓకే. మీద. హ్మ్. అది వచ్చి నేను నవంబర్ నెలలో తీసిచ్చాను. లాస్ట్ హ్మ్. ఇయర్ 2024లో. హ్మ్. ఒక 6 మంత్స్ ఈఎంఐ కట్టుంటాను. ఓకే. అదొచ్చి 1,00,000 అబోవ్ ఉంటుంది మ్యామ్ ఆ స్కూటీ. 6 మంత్స్ ఈఎంఐ కూడా మీరే నేనే కట్టారు. కట్టాను మ్యామ్. ఓకే. డౌన్ పేమెంట్ వచ్చి 20,000 కట్టాను. అది కూడా మీరే. నేనే కట్టాను. ఓకే. ప్రూఫ్స్ ఉన్నాయి. అయితే అబ్బాయికి నేను జాబ్ చేసేటప్పుడు ఒక 2 లాక్స్ నా దగ్గర స్టేట్‌మెంట్స్ ఉన్నాయి. అలాగే నాన్న తరపున అప్పు చేయించి నేను ఒక 2 లాక్స్ ఇప్పిచ్చాను. మీ నాన్నకి డబ్బులు కాకుండా ఇంకొక 2 లాక్స్ ఇప్పించావు. నాన్న దగ్గర. ఓకే. నాన్న దగ్గర ఇప్పిచ్చాను. హ్మ్. అంటే నాన్న పెళ్లి చేసుకుంటా అంట. అప్పుల్లో ఉన్నాడు నాన్న వాడు. హ్మ్. కట్టకపోతే వాళ్ళ లైఫ్ పోతది అని చెప్పి నేను బతిమలాడి రిక్వెస్ట్ చేసుకొని హ్మ్. ఇప్పిచ్చాను మ్యామ్. ఇప్పిచ్చేసిన తర్వాత మా నాన్న అప్పులు సరేలే బిడ్డని చేసుకుంటాడు కదా! వాళ్ళ అమ్మోళ్ళు కూడా మాట్లాడారు కదా! వాళ్ళు బాగుంటే మనకేముంది చేసుకుంటాడులే ఇంకెక్కడికి పోతాడు హ్మ్. అని ఒక నమ్మకం కల్పించాడు కాబట్టి మా నాన్న ఇచ్చాడు. ఓకే. లేకుంటే ఇవ్వడు కదా నాన్న. పేరెంట్స్ ఇవ్వరు కదా అంత హ్మ్. ఈజీగా. అబ్బాయి ఎంత నమ్మకం కల్పించకపోతే ఇస్తారు మ్యామ్. ఓకే. ఇచ్చేసిండు. ఇచ్చేసిన తర్వాత ఏంటంటే ఇచ్చేసిన తర్వాత ఇదంతా అయిపోయింది మ్యామ్. అయిపోయిన తర్వాత ఒక టైమొచ్చింది. వాళ్ళ మేనత్త గారికి తెలిసే టైము. ఎప్పుడు తెలిసింది. తెలిసింది? లాస్టు ఫిబ్రవరిలో. లాస్ట్ ఫిబ్రవరిలో తెలిసింది. హ్మ్. అంటే వాళ్ళ మమ్మీ ఇక్కడున్నప్పుడే తెలిసిందా? వాళ్ళ వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు ఇక్కడి తెలిసిందా? నుంచి ఊరికెళ్ళిపోయిన తర్వాత. ఓకే. ఆ! తెలిపేసి తెలిసింది. శ్రీరామనవమి అయిపోయింది కదా మ్యామ్. యాహ్! లాస్ట్ ఫిబ్రవరిలో ఆ పే పే అదయిపోయిన ఒక 10 డేస్‌కి వాళ్ళ అమ్మగారు ఊరెళ్ళిపోయారు. హ్మ్. ఊరెళ్ళిపోతే అప్పుడు అక్కడ వాళ్ళ అమ్మగారు తరపున వాళ్ళ అత్తగారికి తెలియలేదు. హ్మ్. నేను టైమొచ్చింది కదా! అప్పుల బాధ తట్టుకోలేక, హ్మ్. నాన్న చేసిన అప్పుల బాధ తట్టుకోలేక నేనడిగాను అబ్బాయికి. పెళ్లి చేసుకుందాము. ఇంట్లో వాళ్ళకి చెప్పు. అప్పుల బాధ తట్టుకోలేకపోతున్నాము. వచ్చే సాలరీతో మనకి సరిపోవట్లేదు. ఇట్లాగా రెంట్ అప్పులు కట్టుకొనే సరిపోతుంది. ఇక్కడ హ్మ్. రెంట్ కట్టుకొనే సరిపోతుంది. హ్మ్. ప్యాలెస్ దాకా తీసుకెళ్ళి ఇప్పుడే 2 ½ ఇయర్ అయిపోయింది. హ్మ్. నీ సిట్యుయేషన్ బాగలేదు. నా సిట్యుయేషన్ బాగలేదు. ఏదో ఒకటి మనం న్యాయం చేసుకుందాం అని నేను అడగగా, హ్మ్. ఆ అబ్బాయి ఏటంటే తిరస్కరించాడు. కొంచెం భయపడ్డాడు అబ్బాయి. ఎప్పుడు? ఎప్పుడు ఈ మాట ఫిబ్రవరి నెల. జరిగిందెప్పుడు? ఫిబ్రవరిలో. ఫిబ్రవరి నెల, మార్చి నెలలో. ఓకే. అయితే కొంచెం భయపడ్డాడు. నాకొక 1 మంత్ టైమ్ ఇవ్వు అది ఇది అన్నాడు. నాకప్పుడు ఎందుకు అక్కడ భయపెట్టడానికి కారణం ఏంటి? అంటే ముందు నుంచి చేసుకుంటానన్నాడు కదా! వాళ్ళ అమ్మతో ధైర్యంగా మాట్లాడిన అబ్బాయి వాళ్ళ అత్త దగ్గరకొచ్చే టైంకి కొంచెం భయపడ్డాడు. ఓకే. అంటే వాళ్ళ అత్త కొట్టొద్దా? తిట్టొద్దా? ఒప్పుకుంటద్దా? అసలు సిట్యుయేషన్ ఏంటి? అత్త దగ్గరికెళ్తే ఏమైతది? ఏమవ్వదు? ఒప్పుకుంటదో? హ్మ్. లేదంటే ఏమైనా కొట్టొద్దా? తిట్టొద్దా? లేకుంటే అసలు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ ఏంటి పరిస్థితి? మీదేంటి కాస్ట్? నాది బలిజ మ్యామ్. వాళ్ళది వచ్చి వైష్ణవులు. క్యాస్ట్ ఫీలింగ్ ఉందని నాకు తెలీదు. అబ్బాయి నాకైతే ముందు చెప్పలేదు. హ్మ్. ఇవన్నీ ముందు చెప్పలేదు. సర్టెన్ టైమ్ వచ్చినప్పుడు ఇవన్నీ చెప్పాడు. హ్మ్. అయితే నేను అప్పుల బాధ తట్టుకోలేక నేను బొద్దింకల పొడి అనేది ఇక్కడే ఎస్ఆర్ నగర్‌లో సనత్ నగర్‌లో తాగడం జరిగింది. అది కూడా ఎప్పుడు అది మార్చి నెలలో. మార్చిలో. మార్చి నెలలో. ఫిబ్రవరిలో ఈ గొడవంతా అయిన తర్వాత. అయిన అంటే తర్వాత నువ్వు ఆ! పెళ్లి అప్పుడు చేసుకోనడే. వాళ్ళొచ్చి మా ఇంటికెళ్ళిపోయారు. హ్మ్. ఇంటికెళ్ళిపోతే నేనిక్కడ ఉన్నాగా ఫోనొచ్చింది. హ్మ్. ఇంటికెళ్ళి అక్కడ కూర్చొని అడగడం జరిగింది. హ్మ్. మీ అమ్మాయి మాతో లోన్ యాప్‌లో తీసుకుంది డబ్బులు. మీ ఇంటి దగ్గర నెల్లూరులో. కిషన్ ట్యాప్. ఓకే. ఆ! కిషన్ ట్యాప్ అబ్బాయి ఇంటికెళ్ళి కూర్చున్నాడు. ఆ! అమ్మాయి 2 మంత్స్ నుంచి ఈఎంఐ కడతలేదు. హ్మ్. నాకు ఇంటి రెంట్ నేను అప్పులు చేసిన విషయం నాన్నకి తెలీదు. ఓకే.
ఇంటి అప్పుల వచ్చి ఇంటికెళ్ళి అడగడంతో నాన్న దాకా వెళ్ళింది. నాన్న దాకా వెళ్ళడంతో ఈ అప్పులు అన్ని తెలిసిపోతే ఇంకా నాన్న బాధపడతాడు. ఇలాగే ఈ అబ్బాయి వెనకడుగేస్తున్నాడు. రేపు నా సిచ్యువేషన్ ఏంటి అనేది భయానికి నేను అది కాక అబ్బాయితో ఒక 6 మంత్స్ నుంచి నేను సహజీవనం చేస్తున్నాను కదా! అసలు నా లైఫ్ ఏంటి అనేది ఒక అర్థం కాక నేను బొద్దింకల పొడి తాగడం జరిగింది. అంటే మరి మీరు ఇట్లా అప్పుల వాళ్ళు మా ఇంటికెళ్తున్నారని ఆ! చెప్పేసి అబ్బాయికి చెప్పారా మీరు? చెప్పాము. ఏమన్నారు మరి? అబ్బాయి ఏంటన్నాడంటే, "నా దగ్గర ప్రెజెంట్ లేదు డబ్బులు. నేనేం చేయాలి? వెళ్తే వెళ్లారు. ఏదైతే అది అవ్వని. కొంచెం టైం ఓపిక పట్టు" అని అన్నాడే తప్ప కట్టలేదు మాకు. అంటే మీకు సాలరీస్ వస్తాయి గదా! మంత్ సాలరీస్ మంత్. అనేది అబ్బాయి 2 మంత్స్, 3 మంత్స్ బ్యాక్ ఆపేసాడు జాబ్. జాబ్ మానేసి ఇంట్లోనే ఉంటున్నాడు ఖాళీగా. నువ్వు జాబ్ చేస్తున్నావు. అబ్బాయి జాబ్ మానేయడంతోనే మాకు అప్పుల బాధ ఎక్కువైపోయింది. ఓకే. ఫస్ట్ అబ్బాయి చేసింది థాట్ క్యూబ్ ఇన్ఫోటెక్. ఆ! ఒక 6-8 మంత్స్ బ్యాక్ ఆపేసాడు మాకు. మరి అప్పటికెళ్ళి నువ్వే జాబ్ నేనే చేసి మొత్తం, నువ్వే మొత్తం, ఇంటి మొత్తం నేనే చేసుకుంటున్నావా? మెయింటైన్ చేసేదాన్ని. ఆ! నా డబ్బులు సరిపోక ఇంకా కొంచెం అప్పులు చేసుకున్నాం మ్యామ్. ఈ లోన్ ఈ ల్యాప్ సిటీస్‌లో ఇదంతా. వాటిలతో ఓకే. అబ్బాయి క్రెడిట్ కార్డ్‌లు కట్టడానికి, లోన్స్ యాప్ కట్టడానికి నా దగ్గర తీసుకొని అబ్బాయికిచ్చాను. ఆ! వాళ్ళ లైఫ్ పోతది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఎట్లా కడతాడు అప్పులోళ్ళతో పని కాదు కదా! హ్మ్. అని చెప్పి నేనే ఇచ్చినాను మ్యామ్. ఇస్తే అప్పుడేంటంటే ఆ అబ్బాయి ఏడ్చేసిండు. అది మా నాన్న ఏంటంటే ఈ 4,00,000 ఏదైతే ఉందో ఈ 2,00,000 అబ్బాయికి కట్నం కింద ఇచ్చాడు మా నాన్న. హ్మ్. అదే నువ్వు నాన్న అడిగినవి. ఆ! అంటే నా వీళ్ళు అప్పుల్లో ఉన్నారు ఇయ్య నాన్న అంటే మీ నాన్న ఇచ్చిన నాన్న డబ్బులు. కట్నం కింద ఇచ్చాడు. నేను ఓకే. మాత్రము ఈ అబ్బాయి అప్పులు కట్టడానికి మాత్రమే ఇచ్చాను. పెళ్లి హ్మ్. చేసుకోబోయేవాడు కదా! అయ్యొక 2,00,000 ఆ! ఇయ్యొక 2,00,000. మొత్తం. అయితే మార్చి నెలలో ఏటైందంటే నేను బొద్దింకల పొడి తాగాను. యశోద సోమాజిగూడ హాస్పిటల్‌లో నాకు ట్రీట్‌మెంట్ అనేది జరగడం జరిగింది. హ్మ్. అయితే అది అయిపోయిన తర్వాత అట్లాగా పోలీస్ కేస్ వోళ్ళు ఎంక్వైరీ చేశారు. అవును. ఈ అమ్మాయి చేస్తారు. ఈ అమ్మాయి ఎందుకు చేసుకుంది? హ్మ్. ఈ ఈ అమ్మాయిది నెల్లూరు. ఈ హ్మ్. అమ్మాయి ఇక్కడ హైదరాబాద్‌లో బొద్దింకల పొడి తాగాల్సిన అవసరం ఏంటి? హ్మ్. అంటే ఇట్లా సూసైడ్ అటెంప్ట్‌కి ఇది అప్పుల ప్రాబ్లమా? బ్రేకప్ ప్రాబ్లమా? లవ్ ప్రాబ్లమా? హ్మ్. అసలు ఏంటి సిట్యుయేషన్ అనేది ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఎంక్వైరీ చేయగా హ్మ్. అబ్బాయి వచ్చి ఏం చెప్పాడంటే, ఇట్లాగా ఈ అమ్మాయి నా కోసం ఇట్లాగా ఆహ్, ఇట్లాగా అప్పులు చేసి పెట్టింది. అంటే మేము ఆహ్, లివింగ్ ఆ! రిలేషన్‌షిప్‌లో ఉన్నామని ఓకే. ఒప్పుకున్నాడా అతను? ఒప్పుకున్నాడు. దానికి ప్రూఫ్ అబ్బాయి ఏమన్నా ఉందా? ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఉంది మ్యామ్. రాసిచ్చాడా ఏదన్నా? రాసిచ్చేసున్నాడు. ఓకే. అయితే ఏంటంటే అక్కడ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కెళ్ళినప్పుడు పోలీస్ వాళ్ళ అబ్బాయిని అడిగారు. నా హ్మ్. దగ్గరే ఉన్నాడు కదా ట్రీట్‌మెంట్‌లో. హాస్పిటల్‌లో ఏం చెప్పాడంటే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఓకే. అప్పుల బాధ తట్టుకోలేక ఇలాగా ఆహ్, చేసింది ఆహ్, అని చ చెప్పిండు. ఆ! అప్పుల బాధ తట్టుకోలేక ఏదో ప్రెషర్ తట్టుకోలేక తాగేసిందని చెప్పిండు. హ్మ్. అక్కడి నుంచి వోళ్ళు ఇంకా పెళ్లి కాలేదు. ఇదేదో సిట్యుయేషన్ అని చెప్పి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ ఇవ్వగా వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు ఏంటంటే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఇట్లాగా సో అండ్ సో అని ఎంక్వైరీ చేస్తే అప్పుడు ఈ అబ్బాయి ఒప్పుకున్నాడు. హ్మ్. ఇలాగా అమ్మాయి బొద్దింకల పొడి తాగింది. అది గూడా అప్పుల బాధ తట్టుకోలేక నేను పెళ్లి చేసుకోబోయే అబ్బాయేను. నేను హ్మ్. ప్రేమించాను. హ్మ్. కానీ మా అత్తకి అడిగి నాకు టైం కావాలి అడిగి ఒప్పించుకోవడానికి అని జెప్పి టైం అడిగిండు. అమ్మగారికి అంటే తెలుసు. వాళ్ళ అమ్మగారి వీళ్ళ వాళ్ళకి అత్త తెలుసు. విషయము పోలీస్ అప్పుడు స్టేషన్‌లో తెలీదు. చెప్పాడు. చెప్పాడు. ఓకే. కానీ అప్పుడు తెలీదు వాళ్ళ అత్తకింకా. ఇంకా తెలీదు. ఇంకా అప్పటికి తెలీదు. కూడా. వాళ్ళ అమ్మకి తెలుసు. అబ్బాయి ఆ! వాళ్ళ అమ్మకి తెలుసు. మా అమ్మ మా మా నువ్వు ఇట్లా ఇంట్లో వాళ్ళకి తెలుసు. చేసుకున్నావని వాళ్ళ అమ్మకి తెలుసా? వాళ్ళ అమ్మకి తెలుసు. వాళ్ళ ఓకే. అమ్మ అప్పుడు ఇక్కడే ఉండింది మ్యామ్. హ్మ్. నేను చేసుకునేటప్పుడు. హ్మ్. ఆ తర్వాత వాళ్ళేం చేసిండ్రో నాకు హెల్త్ బాగాలేదు. హెల్త్ బాగాలేకపోతే ఇంటికెళ్ళాం. మా మా నెల్లూరు. మా ఇంటికొచ్చాడు. నన్ను తీసుకొని ఇంటికొచ్చాడు. హెల్త్ బాగాలేదు నిన్ను కడుపు. తీసుకొని నువ్వు మా తీసుకోవడం. ఇంటికొచ్చాడు. ఓకే. మా ఇంటిలో ఒక 2 మంత్స్ ఉన్నాడు. 2 మంత్స్ 2-3 మీ మంత్స్ ఇంట్లోనే మా ఉన్నాడు. ఇంట్లోనే ఉన్నాడు. ఓకే. ఉంటే అప్పుడు తెలిసిపోయింది మా ఇంటి పక్కనోళ్ళకి. హ్మ్. ఈ అబ్బాయి ఎవరు బైకుల్లో తిరుగుతూ, చేస్తూ, చెందుతూ అంటే ఒకే దాదాపు ఇంట్లో మే నెల ఉండాలట్లా. వరకు మీ ఇంట్లోనే ఉన్నాడా? హ్మ్. ఓకే. మా ఇంట్లో నుంచే ఎళ్ళిపోయింది. మే ఓ 14థ్. ఓకే. ఇక్కడ మా ఇంటి చుట్టుపక్కనోళ్ళకి ఈ అబ్బాయి ఎవరు అనేది సో అండ్ సో ఈ హ్మ్. అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అని మా ఏరియా మొత్తానికి అలా తెలిసిపోయింది. హ్మ్. తెలిసిపోవడంతో మా చుట్టాలకు కూడా తెలిసిపోయింది ఈ అబ్బాయి పెళ్లి చేసుకోబోయే అబ్బాయి అనేసి. హ్మ్. అలాగా నాన్న వాళ్ళ ఫ్రెండ్స్‌కి ఎక్సెట్రా మొత్తం అందరికి తెలిసింది. తెలిసింది. హ్మ్. తెలిసిన తర్వాత ఏటంటే నేను మా ఇంట్లో ఉన్నాను. ఇంట్లో ఉన్న తర్వాత వాళ్ళ అత్తగారికి ఈ అబ్బాయి ఈ అప్పులు క్రెడిట్ కార్డ్ కట్టకపోతే క్రెడిట్ కార్డ్ అప్పులు కట్టకపోతే వాళ్ళ ఇంట్లో ఏజెంట్స్ వెళ్లారు. వాళ్ళ ఆ! ఇంటికెళ్లారు ఒక ఈసారి. 1 మంత్, 2 మంత్స్ కట్టలేదు మా అబ్బాయి. ఓకే. అట్లాగా తెలిసిపోతే ఆ సిట్యుయేషన్‌లో ఈ అబ్బాయి ఏటి చేసాడు, నా విషయం గూడా ఇక్కడ ఫోన్‌లో చేసి చెప్పాడు. మా ఇంటి దగ్గర ఉన్నప్పుడు. మీ ఇంటి దగ్గర ఆ! ఉన్నప్పుడు వాళ్ళకి ఫోన్ చేసాడు. అవును. ఓకే. అప్పుల బాధ తట్టుకోలేక వాళ్ళ మేనత్త గారు ఫోను జేసింది. "ఎక్కడున్నావు? ఏటి" అంటే, "నేను ఇలాగ అప్పులు కట్టలేదు. క్రెడిట్ కార్డ్ వాళ్ళొచ్చారు. హ్మ్. నేనొచ్చి మాట్లాడతాను అత్త. నాకు 6 మంత్స్ నుంచి జాబ్ లేదు. హ్మ్. నా లైఫ్ బాగలేదు. నేను వచ్చి చెప్తాను." అది ఇది అని నేను ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించాను. హ్మ్. అమ్మాయి ఇట్లా జేసింది, అట్లా జేసింది. ఇది సిట్యుయేషను. హ్మ్. ఇట్లాగా అమ్మాయి దగ్గర ఇప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. హ్మ్. అమ్మాయి దగ్గరే ఉన్నాను. వాళ్ళ ఇంట్లో ఉన్నాను. అమ్మాయి పెళ్లి చేయాలి. అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎలాగైనా అమ్మాయికి న్యాయం చేయాలి అని చెప్పి ఫోన్‌లో మాట్లాడితే హ్మ్. అబ్బాయిని ఇక్కడి నుంచి మంచితనంగా పిలిపిచ్చింది. ఎప్పుడు వెళ్ళాడు మీ ఇంటి దగ్గర నుంచి? మే 14థ్. ఓకే. 13థ్ బయలుదేరాడు మ్యామ్. హ్మ్. అక్కడికి 14థ్‌కెళ్ళాడు ఓకే. వైజాగ్‌కి. హ్మ్. వైజాగ్‌కి నన్ను గూడా పిలిచిందామె. ఎప్పుడెళ్లారు? మీరెప్పుడెళ్లారు? నేను మే 14థ్ ఎళ్ళాను. అతను 13కి బయలుదేరాడు. అహా! నువ్వు 14కి ఇద్దరం బయలుదేరావు. ఒకేసారి. ఇద్దరు కానీ ఒకటేసారి ఎళ్లారు. 13థ్ వెళ్ళాము. కానీ దిగింది మాత్రం వైజాగ్‌లో మే 14థ్ అర్ధరాత్రి 3:30కి ఇద్దరు అబ్బాయి కలిసే ఎళ్లారు. హ్మ్. ఓకే. ట్రైన్ దిగింది మాత్రము
మే మే 13థ్ 14th మిడ్ నైట్ దిగారు. మిడ్‌నైట్ 11:30కి దిగాం మ్యామ్. హ్మ్. దిగిన తర్వాత వాళ్ళ మేనత్త, వాళ్ళ బావగారు, వాళ్ళిద్దరు బావగారులు హ్మ్. వచ్చిండ్రు అక్కడికి స్టేషన్ కాడికి. స్టేషన్‌కొచ్చి. వచ్చిన తర్వాత ఏటంటే అక్కడ మాట్లాడడం జరిగింది. హ్మ్. నన్నేమనిందో తెలుసా? నన్ను ఏదో ఒక న్యాయం చేస్తానని చెప్పి ఆమె పిలిపిచ్చి అక్కడికి నన్ను ఆ అబ్బాయిని ఎట్టంటే అటు కొట్టి, తిట్టి స్టేషన్‌లోనే. స్టేషన్‌లోనే ఓకే. ఆమె అబ్బాయి ఫోను, నా ఫోను పెరుక్కొని తీసుకొనెళ్ళిపోయింది. నన్ను అబ్బాయిని వైజాగ్‌లో తీసుకొని పోయింది. వదిలేసింది. ఓకే. స్టేషన్‌లో స్టేషన్‌లో వదిలేసింది. వదిలేసి అప్పుడు నాకు బాగలేదు. తల తిరిగిపోతుంది. హ్మ్. డాక్టరు ట్రీట్‌మెంట్ చేసుకోవాలి. ట్రీట్‌మెంట్ చేసుకోకపోతే అమ్మాయికి కొంచెం సీరియస్ అవుతది. హ్మ్. నాకు తలకి నరాలకి సప్లై అవుతలేదు బొద్దింకల పొడి తాగే లోపల మ్యామ్. అందుకని అలాంటి సిట్యుయేషన్‌లో అబ్బాయి నన్ను అక్కడికి తీసుకుపోయి వదిలేసినాడంటే అది ఎంతవరకు ఇది మ్యామ్? నాకేమన్నా అయితే వైజాగ్‌లో పరిస్థితి ఏంటి? అమ్మ, నాన్నకి నేను ఒక్కదాన్నే. హ్మ్. అలా ఎలా వదిలేస్తాడు నమ్మేసినప్పుడు? మరేమన్నాడు? ఆ! అంటే ఆ అబ్బాయిని తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. తీసుకెళ్ళిపోవడంతోనే దిగడంతోనే అత్త నేను ఇలాగ 2 ½ ఇయర్ నుంచి అమ్మాయితో ఉంటున్నాను, ప్రేమించాను. సో అండ్ సో అని మొత్తం చెప్పిండు. చెప్పేసిన తర్వాత వాళ్ళ అత్త క్యాస్ట్ ఫీలింగ్‌తో అంగీకరించలేదు. అబ్బాయిని ఎటంటే అటు కొట్టి తీసుకొని ఎళ్ళిపోయి నన్నక్కడ ఆ గొడవంతా వదిలేసింది. రైల్వే స్టేషన్‌లోనే రైల్వే జరిగింది. స్టేషన్‌లో. వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంతో నేనేం చేశానంటే నన్ను వైజాగ్‌లో వదిలేసింది. వైజాగ్‌లో వదిలేయడంతో నేను ఉదయము 11 గంటల దాకా నేను రైల్వే స్టేషన్‌లోనే కూర్చున్నాను. నా నెక్స్ట్ డే దగ్గర మార్నింగ్ వరకు. 1 రూపీ గూడా చేతిలో లేదు. హ్మ్. నా దగ్గర టచ్ ఫోన్ గూడా లేదు. హ్మ్. నా దగ్గర ఆ రోజు కీప్యాడ్ అమ్మది నేను సేఫ్టీగా తీసుకోపోయాను. అంటే నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి అలాగా బ్యాగ్ ఉండడంతో అలాగా తీసుకెళ్ళాను నన్ను. ఓకే. మా అమ్మ ఫోన్ మిస్ అయిపోయి బ్యాగ్‌లో ఉన్నింది కాబట్టి అదైనా నా దగ్గర ఉన్నింది. హ్మ్. లేకుంటే ఆ ఫోన్ గూడా నా కాడ ఉండేది కాదు మ్యామ్. ఓకే. ఆ తర్వాత ఏంటంటే అదయిపోయిన తర్వాత ఉదయం 11 గంటలకి చిన్నగా నాకు ఇంటికి రావడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్ ట్రైన్ ఎక్కడానికి, తినడానికి. నేనేం చేయాలో అర్థం కాక పలాసలోకెళ్ళాను. వాళ్ళ ఊరికెళ్ళిపోయాను. వాళ్ళ ఇంటి వాళ్ళ వెళ్ళాను. అడ్రెస్ మీకు తెలుసా? నాకు తెలుసు మ్యామ్. ఆధార్ కార్డ్ అడ్రెస్ ఉంది. అది ఓకే. పట్టుకొనెళ్ళాను. వెళ్తే అబ్బాయి అక్కడ లేడు. అబ్బాయిని దాచిపెట్టేసింది. హ్మ్. అబ్బాయిని దాచిపెట్టి పారిపోయాడని చెప్పింది. వాళ్ళ చుట్టుపక్కలోళ్ళందరికీ నాకు జరిగింది చెప్పాను. హ్మ్. వాళ్ళ చుట్టుపక్కలోళ్ళందరూ అడిగారు. "ఏటి పరిస్థితి" అంటే, ఇదమ్మా పరిస్థితి" అన్నారు. హ్మ్. అక్కడ పలాస పోలీస్ స్టేషన్‌లో పెట్టమన్నారు కేసు. హ్మ్. సో, నేనప్పుడు పెట్టలేదు మ్యామ్. పెట్టలేదు. అమ్మ తోడు లేదు, నాన్న తోడు లేదు. నేనొక్కదాన్ని. పైగా అది అడవిలో ఒక ఊరు. హ్మ్. నాకు ఏం తెలుస్తుందక్కడ? హ్మ్. జస్ట్ అబ్బాయి ఏదో ఒక న్యాయం చేస్తాడు కదా! ఏటి పరిస్థితి అన్న వరకే పెళ్ళానే తప్ప, ఆ తర్వాత చిన్నగా నేను మా ఊరొచ్చేసాను. హ్మ్. వచ్చేసిన 10 రోజులకి ఆమె ఏటి చేసిందంటే, 10 రోజులయింది. 10 రోజులకి ఆ అబ్బాయి ఫోను స్విచ్ ఆఫ్ వస్తుంది. మేము గమ్ముగా ఉన్నాము. సరేలే అబ్బాయి వస్తాడు. టైం ఇవ్వాలి కదా! తొందరపడి మనం కేసులు పెట్టకూడదు. హ్మ్. అబ్బాయి అంటే ఇది పెళ్లి విషయం కదా మ్యామ్. పోలీస్ స్టేషన్ దాకా వెళ్తే జీవితాలు పోతాయని మేము హ్మ్. ఆగాం. ఆగి అబ్బాయి ఎప్పటికైనా చేస్తాడు కదా! అనేసి ఒక రీజన్‌తో ఇంట్లో ఉన్నాం ఒక 10 డేస్. అయితే అబ్బాయి వాళ్ళ అత్త మేనత్త వాళ్ళ ఊరు పెద్ద మనుషుల ద్వారా మాకు ఫోను చేపిచ్చింది. ఓకే. ఫోను 10 చేపిచ్చి డేస్ తర్వాత. 10 డేస్ తర్వాత. ఫోను చేపిస్తే అమ్మోళ్ళతో మాట్లాడిచ్చింది. హ్మ్. "అమ్మ మీరు రాండి ఒకసారి ఇక్కడ మాట్లాడుకుందాము. స్టేషన్ దాకా ఎందుకు? హ్మ్. జీవితాలు పోతే అటుపక్క మీ కూతురు జీవితం పోద్ది. ఇటుపక్క మా కొడుకు జీవితం పోద్ది. ఎందుకు జాబ్ చేసుకునేటోళ్ళు ఏదో హ్మ్. ఒక పరిష్కరించుకుందాం మాట్లాడు" అని చెప్పి మంచితనంగా మమ్మల్ని నమ్మిచ్చి ఆమె పిలిపిచ్చింది మ్యామ్. ఆమొచ్చి అక్కడ అంగన్వాడీ టీచరు ఓకే. ఏ ఊరు? లోకితాక్షి అక్కుపల్లి మ్యామ్. వజ్రపు అక్కుపల్లి. కొత్తూరు మండలంలో. వజ్రపు కొత్తూరు, అక్కుపల్లి. ఓకే. ఆమె నమ్మి పిలిపిచ్చి రైతు భరోసా కేంద్రంలో హ్మ్. పలాసలో హ్మ్. పెట్టింది మ్యామ్. ఇంటికి పిలిపిచ్చేసి, అక్కడికి రప్పిచ్చేసి, హ్మ్. అక్కడ 20 మంది ఆడవాళ్ళు, 10 మంది మగవాళ్ళు హ్మ్. అందరిని పెట్టింది. నేను మా యమ్మ ఇద్దరు మనుషులు నమ్మి పోతిమి. హ్మ్. వాళ్ళు మా ఊరు పిలిస్తే వాళ్ళు రాలేదు. ఓకే. "మేము రాలేమమ్మా అంత దూరము. మీరే రండంటే" "మేము 65 సంవత్సరాలమ్మా నాకు. నేను ఏడొచ్చేది. హ్మ్. మీరే కొంచెం మంచి మనసు చేసుకొని, పెద్ద మనసు చేసుకొని రండి" అని చెప్పి పిలిచింది. పైగా ఆడపిల్ల విషయం మీ ఊర్లో పెడితే బాగోదు గదా! బాగోదు అని చెప్పేసి పిలిచింది. అని పిలిచింది. సర్లే వాళ్ళెటో రాలేకపోతుండ్రు కదా! నమ్మి మేము పోయాం చూడు. మమ్మల్ని అనుకోవాలి. ఓకే. అక్కడ అక్కడేమైనా గొడవ జరిగిందా? గొడవనా మ్యామ్? వోడిని పెట్టి గందరగోళం జేసి, వోడైతే అసలు వాళ్ళోళ్ళకి భయపడిపోయి నేను పెళ్లి చేసుకోనన్నాడక్కడ. అక్కడే చెప్పాడు. అక్కడే చెప్పిండు. ఓకే. నన్నక్కడే వీడియో తీస్తానని జెప్పేసి ఇంకో టచ్ ఫోన్ తీసుకెళ్ళాను నేనక్కడికి. హ్మ్. ఇంకో టచ్ ఫోన్ తీసుకెళ్ళాను. అంటే నా దగ్గర ఇంట్లో ఓకే. ఇంకొకటున్నింది. హ్మ్. అది పట్టుకెళ్ళాను. రేపు సోషల్ మీడియాలో గాని, పోలీసోళ్ళకి గాని ప్రూఫ్ చూపిస్తే నాకు ఏదో ఒకటి జరుగుద్ది. ప్రూఫ్ కావాలి కదా! అనేసి నేను పట్టుకెళ్ళాను. ఏమైనా మిస్టేక్ జరిగితే, హ్మ్. అన్యాయం జరిగితే అన్నట్టుగా తీసుకెళ్ళాను. నా చేతిలో ఫోన్ జూసి ఆమె పెరుక్కునేసింది. హ్మ్. నేనక్కడ వీడియో తీస్తానని. హ్మ్. రైతు భరోసా కేంద్రంలో ఆ రోజు దిగంగానే ఆహ్, ఈ శనివారం గాకుండా అంతకుముందు శనివారము హ్మ్. పిలిపిస్తే పోతే, ఆ తర్వాత ఆమె ఏటి చేసిందంటే ఇది అని చెప్పేసి మమ్మల్ని పిలిపిచ్చేసి అక్కడ గందరగోళం జేసి వాళ్ళ ఊరు పెద్ద మనుషుల దగ్గర నన్ను, అమ్మని కొట్టిచ్చేసింది. హ్మ్. కొట్టిచ్చేస్తే మేము పలాస పోలీస్ స్టేషన్‌కెళ్ళాం. అప్పుడేందంటే మా నాన్న అబ్బాయికి ఆహ్, 2 సవర్ల చైను, ఒక సవరం ఉంగరము, స్కూటీ, రూ. 30,000 ఫోను, 4,00,000 డబ్బులు అంటే మొత్తం 10,00,000 వరకు ఇచ్చాడు. మా నాన్న ఇచ్చింది మాత్రం కట్నం కింద ఇక్కడ ఈ ఇచ్చాడు. గోల్డ్ సంగతేంటి? గోల్డ్ గోల్డు ఎప్పుడొచ్చింది? దీనికంతా ముందే జరిగింది మ్యామ్. ఆ! గోల్డొచ్చి ఒక ఆహ్, డిసెంబర్‌లోనే ఇచ్చాడు. ఎందుకు? ఎందుకిచ్చిండంటే చెప్పాను కదా మ్యామ్! మా అబ్బాయి అప్పుల్లో ఉన్నాడు. హ్మ్. అది ఇది అనేసి నాన్నగారు డబ్బులు లేవనేసి అది అబ్బాయికిచ్చాడు. హ్మ్. ఇట్లాగా తాకట్టు ఎట్టుకో నీ దగ్గర జాబ్ చేసుకున్నప్పుడు ఇవ్వని చెప్పి ఇచ్చిండు. నాన్న తాకట్టు దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఇచ్చిండు అంతే. ఇచ్చిండు. ఓకే. వాడు ఏటి చేసాడో మాకు తెలియకుండా అమ్మేసాడు.
ఓకే. నాకు, నాన్నకి ఇద్దరికి తెలీదు. హ్మ్. కానీ అమ్మేసినట్టు ప్రూఫ్‌లు ఉన్నాయి నా దగ్గర. హ్మ్. అంటే స్లిప్‌లు ఇస్తారు కదా మ్యామ్ మాకు. అబ్బాయి పేరు మీద తెలిసిన షాప్‌లోనే పెట్టాడు. ఓకే. తెలియని షాప్‌లో ఏమి ఎట్టలేదు. మాకు తెలిసిన షాప్‌లోనే ఎట్టి హ్మ్. అమ్మేసిండు. చైను, ఉంగరం అమ్మేసిండు. హ్మ్. అయితే అవన్నీ వాళ్ళ అత్తకి తెలుసు. వాళ్ళ ఓకే. అత్త ఓటి కోసం ఆ రోజు వజ్రపు కొత్తూరు రైతు భరోసా కేంద్రంలో వాళ్ళ అత్త ఓటి కోసం ఏమీ మాట్లాడలేదు. ఓకే. డబ్బుల కోసం మాట్లాడలేదు. ఇట్లా పెళ్లి కోసం మాట్లాడలేదు. హ్మ్. వేట్ల కోసం మాట్లాడలేదు. అబ్బాయికి మీకు సంబంధం లేదు. మీరేం చేసుకుంటారో ఏమో తెలీదు. సహజీవనం చేసినాడు. నాతో ఫిజికల్‌గా కలిసినాడనే విషయం కూడా వాళ్ళ అత్తకి తెలుసు. హ్మ్. ఇంటి పక్కనోళ్ళు చెప్పారు ఇక్కడి నుంచి. ఓకే. ఇక్కడ మేము రెంట్ హౌస్ ఉన్నాం కదా! వోళ్ళు ఫోను చేసి చెప్పారు. మా ఇంటి పక్కనోళ్ళు చెప్పారు. అందరూ చెప్పారు. హ్మ్. ఫోనులు చేసి మాట్లాడారు. నంబర్‌లు ఇచ్చినాం మేము. ఓకే. నంబర్‌లు ఇత్తే ఇప్పుడు ఆడపిల్ల పరిస్థితి ఏటమ్మా? అబ్బాయి ఇంత చేసినాడు. పెళ్లి పేరుతో వాడుకున్నాడు. ఇలాగా ఫిజికల్‌గా వాడుకున్నాడు. హ్మ్. అమ్మాయి దగ్గర రూపాయి డబ్బులు లేకుండా వాడుకున్నాడు. మొత్తం శాంతం ఊడ్చేశాడు. నీ కాడ పెట్టుకున్నావు. సిట్యుయేషన్ ఏంటి అనేది మా ఇంటి పక్కనోళ్ళు మాట్లాడగా, అందరూ మాట్లాడగా అక్కడికెళ్తే ఆమె వీట్లి కోసం ఏమీ మాట్లాడలేదు. వోళ్ళోళ్ళని బయటికి పిలిపిచ్చేసి నాకు ఏమీ సంబంధం లేదు. పేపర్ ఇచ్చి రాసి సంతకం పెట్టమనింది మ్యామ్. వాడికి దేనికి? నాకు సంబంధం లేనట్టుగా. వాడి పెట్టావా కాడ మరి? నేనేం పెట్టలేదు. హ్మ్. వాడి కాడ నేనేమి డబ్బులు ఇవ్వలేదు. వాడికి నేనేమి ఒక రూపాయి ఇవ్వలేదు. వాడు మా కాడ ఒక నాకు రూపాయి వాడికి సంబంధం లేదని సంబంధం లేదు. సంతకం సంబంధం పెట్టమంది. లేదు అని ఒక పేపర్ ఇచ్చి, వాడికి నాకు ఎటువంటి సంబంధం లేదు. హ్మ్. మళ్ళీ నేను వాడికి ఒక రూపాయి ఇవ్వలేదు, హ్మ్. చెయ్యలేదు, చెందలేదు అని రాసి సంతకం పెట్టమంది. హ్మ్. నేనెందుకు పెట్టాలి మ్యామ్ ఒక సంతకము? నేను ఇదిలో పడి ఈరోజు నా లైఫ్ నేను పోగొట్టుకొని నమ్మించుకొని నేనెందుకు పెట్టాలి? నేను పెట్టనని చెప్పాను. హ్మ్. నేను పెట్టనని చెప్పగా వోళ్ళోళ్ళని పిలిపించుకొని అక్కడ కొట్టారు. మాట మాట ఇదనుకోని నేను బలవంతం చేశానని చెప్పి నన్ను మా అమ్మని కొట్టిచ్చింది. ఓకే. కొట్టిచ్చేసింది. మరి నేనేం కేస్ చేయలేదు. పెడితే ఏమైంది? అప్పుడు పలాస పోలీస్ స్టేషన్‌కెళ్ళాం. వజ్రపు కొత్తూరులో పోలీస్ స్టేషన్ పక్కనే ఉన్నింది. రైతు భరోసా కేంద్రం కాడ. హ్మ్. పక్కనే ఉన్నింది. వెళ్ళాము. సార్ ఇది మాది ఊరు కాదు సార్. మాది నెల్లూరు సార్. కానీ అబ్బాయి నాకు పరిచయం హైదరాబాద్ సార్. హ్మ్. హైదరాబాద్‌లో ఇట్లాగా సో అండ్ సో ఈ స్టోరీ మొత్తం చెప్పాము. చెప్పేసిన తర్వాత నా సూసైడ్ స్టోరీ కూడా చెప్పాను. హ్మ్. అయితే అమ్మ నీది ఊరు కాదు కదమ్మా! హ్మ్. నీదొచ్చి నెల్లూరు. నెల్లూరులో కోవూరులోనే నీకు జరగాలి ఈ కేస్ అక్కడే ఫైల్ అవ్వాలని అక్కడే చెప్పారు. ఫైల్ అవ్వాలి. నీకు న్యాయం జరిగితే అక్కడే జరగాలి. లేదా హైదరాబాద్‌లో జరగాలి. ఈ 2 తప్ప ఇక్కడ జరగదమ్మా. ఎందుకంటే మీకు జరిగింది ఇక్కడ కాదు అన్యాయం. అక్కడికెళ్లి చూసుకోండి అని చెప్పిండు. ఓకే. సార్ అదేంటి సార్ మమ్మల్ని కొట్టారు సార్. ఇదేంటి సార్ ఒక కనీసం ఆడపిల్ల మీద ఇప్పుడు మీ రిలేషన్ హ్మ్. సంగతి పక్కన పెడితే మిమ్మల్ని కొట్టిన విషయం అది గురించి కూడా మాట్లాడితే తీసుకోలేదు. ఏమన్నారు? తీసుకోలేదు. అప్పుడే ఫోను చేసేసింది వాళ్ళకి. ఓకే. అక్కడ వాళ్ళ ఊరు పెద్దోళ్ళు ఉంటారంట. హ్మ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సో అండ్ సో ఎవరో నాకు తెలీదు మ్యామ్. హ్మ్. పెద్దోళ్ళ చేత ఫోను చేపించింది. పోలీస్ స్టేషన్ బయటే ఉన్నాను. హ్మ్. మిడ్‌నైట్ 7 గంటలప్పుడు. హ్మ్. మాట్లాడుతుందామె. నేను హ్మ్. ఎళ్ళే లోపలే మాట్లాడుతుంది. స్పీకర్ కానిస్టేబుల్ మాట్లాడడం నేను విన్నానక్కడ. హ్మ్. ఒక అమ్మాయి వస్తుంది. నెల్లూరు అమ్మాయి కేసు తీసుకోవద్దని చెప్పిందామె. హ్మ్. అందుకని చెప్పి వాళ్ళు తీసుకోలేదు. హ్మ్. తీసుకోకుండా ఇంకా వీళ్ళు తీసుకోలేదు. పక్క రోజు దాకా మేము అక్కడే ఉన్నాం. హ్మ్. రైల్వే స్టేషన్‌లో పడుకొని మళ్ళీ తెల్లారి లేచి వెళ్ళాం హ్మ్. పలసాకి. పలసాకెళ్తే కేసు తీసుకోలేదు. హ్మ్. సో వీళ్ళు తీసుకోవట్లేదు కదా! ఇంకేటి చేయాలని చెప్పి నెల్లూరెళ్ళాం చిన్నగా. హ్మ్. అదే దెబ్బల మీదగా మేము నెల్లూరుకెళ్ళాం. ఓకే. నెల్లూరుకెళ్ళి కోర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాం. కోర్ పోలీస్ స్టేషన్‌కెళ్తే సార్ ఇదని సార్ సో అండ్ సో ఇలా జరిగింది సార్. అబ్బాయి ఇక్కడి నుంచే ఎళ్ళిపోయాడు. కోవూరు నుంచే ఎళ్ళిపోయాడు. హ్మ్. ఇట్లాగ అయింది సార్ పరిస్థితి అంటే, వాళ్ళు ఏమైందో ఏమో మ్యామ్ 20 డేస్ నుంచి తిరుగుతున్నాను. కోర్ పోలీస్ స్టేషన్‌లో కేస్ తీసుకోలేదు. అటు మీ ఊర్లోనూ తీసుకోలేదు. ఇటు నెల్లూరులో కూడా తీసుకోలేదు. తీసుకోలేదు. వాళ్ళ ఫోను నంబర్‌లు ఇచ్చాను నేను. హ్మ్. వాళ్ళేం మాట్లాడుకున్నారో ఏమో నాకైతే తెలీదు మ్యామ్. హ్మ్. కేస్ తీసుకోలేదు. 20 రోజులు చూసాను మ్యామ్. తిరిగాను. దెబ్బలతో పోయినా గాని వాళ్ళు చూసి గమ్ముగా ఉన్నారు తప్ప కేస్ తీసుకోలేదు. హ్మ్. కేస్ తీసుకోపోగా నేనేం చేయాలో అర్థం గాక మా ఊరు నెల్లూరు జిల్లా ప్రశాంతి మేడం దగ్గర నుంచి ఫోను చేపిచ్చాను ఫస్టు. ప్రశాంత్ మేడం అంటే ఎవరు? ఎమ్మెల్యే గారు. ఎమ్మెల్యే. ఏ ఎమ్మెల్యే గారు పార్టీ? తెలుగుదేశం పార్టీ మ్యామ్. టీడీపీ పార్టీ. ఓకే. ఫోను చేపిచ్చాను. ఫోను చేపిస్తే మ్యామ్ ఇట్లాగా పలాస అబ్బాయి ఇట్లా మోసం చేశాడు మ్యామ్. ఇది సో అండ్ సో 10 లాక్స్ వరకు తీసుకున్నాడు. హ్మ్. నాన్న అప్పులు కట్టుకోలేకున్నాడు. హ్మ్. పైగా పరువు పోయింది. మేము మా ఊర్లో తలెత్తుకోలేకపోతున్నాము. హ్మ్. ఇది సో అండ్ సో ఒక ఆడపిల్ల జీవితం అని చెప్తే మేడం మా ముందే కోవూరులో సీఐ సుధాకర్ సార్‌కి ఫోను చేపిచ్చింది. ఓకే. సీఐ సుధాకర్ సార్ ఫోను మాట్లాడాడు. హ్మ్. ఫోను మాట్లాడి సరే మేడం నేను చేస్తాను మేడం హ్మ్. అది ఇది అని చెప్పిండు. సరేనని చెప్పి మేము పోయినాం అక్కడికి. పోయిన తర్వాత ఏటైందంటే సారు తీసుకోలేదు. అక్కడ కూడా తీసుకోలేదు. ఈవిడ ఎమ్మెల్యే చెప్పిన తర్వాత కూడా. ఎందుకని? ఏమో మ్యామ్ అబ్బాయిది మా ఊరు కాదు కదా! మేము తీసుకురాలేము. హ్మ్. ఆ అబ్బాయి ఎక్కడున్నాడో మాకు తెలీదు. హ్మ్. మేము తీసుకురాలేం సో. హ్మ్. ఎక్సెట్రా సేమ్ డైలాగే చెప్పాడు. ఓకే. ఇంక నాకేటి చేయాలో అర్థం కాలేదు. హ్మ్. సోమవారం దాకా వెయిట్ చేశాను. హ్మ్. సోమవారం దాకా వెయిట్ చేసి ఎస్పీ మేడం దగ్గరికెళ్ళి పిటిషన్ పెట్టాను మా ఊళ్ళో నెల్లూరులో. హ్మ్. ఎస్పీ మేడం దగ్గరికెళ్ళి పిటిషన్ పెట్టేసిన తర్వాత ఏంటంటే పిటిషన్ అయిపోయిన తర్వాత మ్యామ్ మంగళవారం పిటిషన్ కాగితం అనేది పోలీస్ స్టేషన్‌కెళ్ళింది. ఓకే. కోర్ పోలీస్ స్టేషన్‌కి అక్కడ పిలిపిచ్చారు సారు. పిలిపించిన తర్వాత కూడా సేమ్ డైలాగ్ చెప్పాడు. హ్మ్. ఇంక నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నా జీవితం నడురోడ్లో వదిలేసాడు. ఏం చేయాలో అర్థం గాక అమ్మని తీసుకొని చిన్నగా హైదరాబాద్‌కొచ్చాను. ఓకే. ఎందుకంటే ఇక్కడ ప్రూఫ్స్ ఉన్నాయి అబ్బాయివి. హ్మ్. ఇక్కడ ఉంగరం ఇక్కడ ఒకటి కుదరబెట్టాడు. హ్మ్. ఆ పేపర్ కోసం వచ్చాను. సోషల్ మీడియాలో వాళ్ళకి వీళ్ళకి ప్రూఫ్ లేనిది ఎవరు నమ్మరు కాబట్టి ఓకే. ఆ పేపర్ కోసం వచ్చాను ఇక్కడికి. ఓకే. వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏమైనా న్యాయం జరుగుద్దేమో వచ్చి యశా నగర్ పోలీస్ స్టేషన్ వాళ్ళైనా కాల్ పట్టుకుందాం. మా ఊళ్ళో తీసుకోవట్లేదు. హ్మ్. యశా నగర్ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాను. నిన్న వెళ్ళాను. ఓకే. ఏమన్నారు? వాళ్ళేటన్నారంటే, "అమ్మ
మేమేం చేయాలి, అబ్బాయి ఇక్కడ ఉంటే మేము తీసుకొస్తాము. హ్మ్. అబ్బాయి ఆ రోజు ఇక్కడ ఉన్నాడు కాబట్టి రాసి మేము సంతకం పెట్టించాము, హ్మ్. చేసాము, చెందాము. ఇప్పుడు అబ్బాయి వెళ్ళిపోయాడు. మేమేం చేయాలి? హ్మ్. నువ్వేం చేస్తావంటే నువ్వు నీకు న్యాయం జరగాలంటే ఫైట్ చేసుకో అని మాత్రమే చెప్పారు. ఫైట్ చేయండి. మేము పోలీస్ స్టేషన్ తరపున ఏం చేయలేమంటున్నాం. ఇప్పుడు ఎవరైతే నువ్వు మేనత్త అని చెప్తున్నావు గదా! ఆమెకి పొలిటికల్ సపోర్ట్ ఏమైనా ఉందా? ఉంది మ్యామ్. ఎవరితో? ఆ ఊరు గీతూ శిరీష మ్యామ్‌తో ఉంది. గీతు, శిరీష. వాళ్ళ డెసిగ్నేషన్స్ ఏంటి? తెలీదు మ్యామ్. ఎమ్మెల్యే మేడం ఆమె. ఓకే. పార్టీ? అదొకటే తెలుసు. తెలుగుదేశం పార్టీ. ఓకే. తెలుగుదేశం ఆ పార్టీ కింద ఉండే అధికారులు వాళ్ళందరూ అండుంది. ఆమెకి తెలుసు. ఓకే. అంటే కింద నాయకులు ఉంటారు కదా మ్యామ్. యాహ్! ఎమ్మెల్యే మేడం కింద నాయకులు ఉంటారు కదా! హ్మ్. ఆ నాయకులంద అంటే ఆమె అంగన్వాడీ టీచర్ కదా! అవును. అందుకని ఆమెకి ఇట్లాగా గవర్నమెంట్ జాబే కదా ఆమెది. అలాగా తెలిసినోళ్ళున్నారు. తెలిసినోళ్ళున్నారు. అంటే ఈమేమన్నా చెప్తే వాళ్ళు హెల్ప్ ఆ! చేసే చేస్తారు. ఓకే. ఆ! సో వాళ్ళే పిలిపించింది అక్కడికి. ఓకే. ఇప్పుడు ఆ అబ్బాయి ఫోన్ అనేది నువ్వు మాట్లాడి ఎన్ని 10 రోజులవుతుంది? డేస్ బ్యాక్ వాయిస్ రికార్డ్ ఉంది. వినిపించమంటే వినిపిస్తాను మ్యామ్. అదే మీకు లాస్ట్ కాలు. యెస్. ఏమన్నాడు లాస్ట్ కాల్‌లో లాస్ట్ అతను? కాల్ చేసి ఇట్లాగా నన్ను రూమ్‌లో పెట్టేసిందామె. హ్మ్. ఇంట్లో లాక్ చేసుంది. హ్మ్. ఆ! ఇంట్లో లాక్ చేసి పెట్టుంది. నా దగ్గర ఫోన్ కూడా ఎత్తలేదు. హ్మ్. నాకు అన్నం పెట్టేటప్పుడు మాత్రం డోర్ ఓపెన్ చేస్తుంది. హ్మ్. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. హ్మ్. అలాగని నేను ఆమెను తెగిచ్చి ఆమెకి ఎదిరించి నిన్ను పెళ్లి చేసుకోలేను. ఆ డబ్ చెప్పేసిండు. చెప్పేసాడు. హ్మ్. నేను ఆ డబ్బులు కూడా ఇవ్వలేను. హ్మ్. దయచేసి నువ్వు లవ్ స్టార్ట్ చెయ్యి అన్నాడు. న్యూ నువ్వు లైఫ్ నేను ఎలా స్టార్ట్ చేయాలి? ఆల్రెడీ నీతో నేను సహజీవనం చేసినాను. హ్మ్. ఆ విషయం నా ఊరు మొత్తం తెలుసు. ఎవరు పెళ్లి చేసుకుంటున్నాను ఇంకా? హ్మ్. ఒక ఆడపిల్ల మీద ముద్ర పడితే ఎవడైనా చేసుకుంటారా? ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వేసినాను. ప్రపంచమంతా చూసుద్ది. ఎవరు నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకొస్తారు? నీ సోషల్ మీడియాకి ఎక్కడానికి ఏంటో రీజన్ తెలుసా మ్యామ్? ప్రేమ అనేది మా ఇద్దరి మధ్య గాని ఉండుంటే, సరే జరిగిందేదో జరిగిపోయింది. నా బాధ నేను పడుదును. న్యాయం కోసం నేను పోట్లాడేదాన్ని కాదు. అందరికి ఆడపిల్లలాగా నేను కూడా సైలెంట్‌గా ఉండిపోదును. నాకు ఇక్కడ మా పెద్దలకు తెలుసు, రిలేటివ్స్ తెలుసు, ఊరు మొత్తానికి తెలుసు వాడితో సహజీవనం చేసినానని. హ్మ్. ఇంక నా ఊళ్ళో నేను చేసుకోవడానికి ఎవరు ముందుకొస్తారు? హ్మ్. ఆ ఒక్క రీజన్‌తోనే నేను ఈ స్టెప్ తీసుకోవాల్సొచ్చింది మ్యామ్. మరి నువ్విప్పుడు ఇంత చేస్తున్నావు కదా! ఫర్దర్‌గా అయినా వాడు నిన్ను చేసుకుంటాడన్న నమ్మకం ఉందా నీకు? ఉంది మ్యామ్. వాళ్ళ అత్తగారు ఒప్పుకుంటే ఖచ్చితంగా చేసుకుంటాడు. వాళ్ళ అత్త ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? ఒప్పుకోకపోతే నేనేమనుకుంటున్నానంటే పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి మ్యామ్. ఆయనకే చెప్పండి ఒకసారి. అది మాకు కోర్ పోలీస్ స్టేషన్‌లో న్యాయం జరుగుతలేదు మ్యామ్. కోర్ పోలీస్ స్టేషన్‌లో గాని, పలసాలో గాని, హైదరాబాద్‌లో గాని నాకెక్కడ ఏ పోలీస్ వాళ్ళు నాకు న్యాయం చేయలేకపోతే ఇంక నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ అనేది. హ్మ్. నాకు జరిగిన అన్యాయం నేను ఎవరితో చెప్పుకోవాలి? అందుకనేసి నాకు డిప్యూటీ సీఎం అంటే అబ్బాయిది వచ్చి పలాస మ్యామ్. ఓకే. పిఠాపురం దగ్గరే. హ్మ్. పిఠాపురం పిఠాపురం దగ్గర. ఓకే. పక్కన. అందుకని చెప్పి నాకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దగ్గర నుంచి నాకు ఖచ్చితంగా న్యాయం కావాలి మ్యామ్. ఒకటి అపాయింట్‌మెంట్ అయినా కావాలి లేదా ఈ వీడియో చూసైనా సార్ ముందుకొచ్చి ఒక ఆడపిల్లని కాబట్టి, ఒక ఆడపిల్ల జీవితం కాబట్టి ఖచ్చితంగా నాకు ముందుకొచ్చి ఖచ్చితంగా న్యాయం అనేది చేయాలి మ్యామ్. న్యాయం గాని చేయకపోతే నా దగ్గర తినడానికి కూడా డబ్బులు లేవు. రూపాయి లేదు. ఇప్పుడు నాది జాబ్ చేసుకోలేని పరిస్థితి. ఇటు పక్క ఆరోగ్య పరిస్థితి బాగలేదు. ఇంట్లో సిట్యుయేషన్ బాగలేదు. అసలు ఎక్కడ కూడా అబ్బాయి వల్ల తలెత్తుకోలేకపోతున్నాను. పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా నాకు ఎటువంటి న్యాయం జరుగుతలేదు. అబ్బాయి ఏమో తన పాటికి తను ఇంట్లో హ్యాపీగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక ముద్ద పెడితే తిని ఉంటున్నాడు. నాకు ఆ ఒక్క ముద్ద పెట్టే దిక్కు కూడా లేదు మ్యామ్. ఒకవేళ నా ఆరోగ్య పరిస్థితి బాగలేదు ఏమైనా అయితే నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు అబ్బాయి వదిలేసాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా చేయాలి? ఏమి అర్థం కావట్లేదు. నాకు న్యాయం ఎలా చేస్తారు? ఏంటో కూడా తెలుస్తలేదు మ్యామ్. పవన్ కళ్యాణ్ గారు ఈ వీడియో మీ వరకు రావాలనేదే మా చిన్న తాపత్రయం అండి. మీరు ఆడపిల్లల గురించి నేను కేర్ తీసుకుంటాను. ఆడపిల్లలకి ఏదైనా అన్యాయం జరిగితే నేను ముందుంటాను అంటారు కాబట్టి, ఈమె కూడా ఒక ఆడపిల్లే. ఎవరైతే ఈ వ్యక్తి ఉన్నాడో అతను కూడా మీ పిఠాపురం పక్కనే అంటున్నారు కాబట్టి, ఆ వ్యక్తి మీద కొంచెం మీరు చెప్తారు, లేకపోతే పోలీసులతో చెప్పిస్తారు. ఎవరితో ఒకరితో చెప్పించి, ఒక ఆడపిల్ల ఏడుపు అనేది ఎవరికీ మంచిది కాదని మీరే అంటారు కాబట్టి, అతనికి కొంచెం బుద్ధొచ్చేలా చెప్పి, ఈ అమ్మాయి అతని నుంచి ఏమీ ఆశించట్లేదు. వాడు నా దగ్గరికి తిరిగి రావాలి, నన్ను పెళ్లి చేసుకోవాలంటుంది. దీనిలో తప్పేం లేదు కదండీ! ఊరందరికీ తెలిసిన తర్వాత 2 రాష్ట్రాల్లో కూడా వాళ్ళ ఇంట్లోను, ఈ ఇంట్లోను కూడా తెలిసిన తర్వాత ఈ అమ్మాయిని పెళ్లెవరు చేసుకుంటారని చెప్పేసి అడుగుతున్నారు. సో, పవన్ కళ్యాణ్ గారు మీరు ఒక్కసారి ఒక్క మాట చెప్తే న్యాయం జరుగుతదనే ఆశ చాలా మందిలో ఉంది కాబట్టి, ఈ ఆడబిడ్డను కూడా మీ ఇంటి ఆడబిడ్డ అనుకుని చెప్పేసి న్యాయం జరగాలని మా తరపున మేము కోరుకుంటున్నామండి. ఈ ఏరియాకి ఎమ్మెల్యేగా తలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు కాబట్టి, సార్ మీరు కూడానండి ఒక ఆడపిల్ల నా జీవితం ఇలాగ అన్యాయం అయిపోయిందని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి ఆవిడకి మీరు న్యాయం చేయాలని అనుకుంటున్నాం. అలాగే ఎస్ఆర్ నగర్ పోలీసులు మీ దగ్గర ఆల్రెడీ ప్రైమరీ ఎవిడెన్స్ ఉందండి. ఇప్పుడు ఆవిడ వచ్చిన తర్వాత మాకు సంబంధం లేదంటే మీరు కొంచెం మీరు దృష్టి పెట్టారనుకోండి. యెస్, ఆల్రెడీ ఇది జరిగిన ఇష్యూ మా దగ్గర ఉంది. ఈమె సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నప్పుడు కూడా ఆ అబ్బాయి ఇక్కడికి వచ్చాడని చెప్పేసి ఒక చిన్న మాట కనుక మీరు ఏపీ పోలీస్ చెప్తే గనక అది ఖచ్చితంగా మీరు ఆ అబ్బాయిని తీసుకురావడానికి ఒక పెద్ద స్టెప్ వేసినట్టు అవుతుందండి. అలాగే ఈ విషయాలన్నీ కూడా గమనించి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇంకొకసారి దృష్టి పెడితే గనక ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అవ్వకుండా ఉంటుందండి. అమ్మాయిలు మీరు కూడా ఒకసారి ఆలోచించాలండి. ఏదో టెక్నాలజీ పెరుగుతుంది, జనరేషన్ మారుతుందని అనుకున్నారనుకోండి, అందరు అబ్బాయిలు ఒకటేలాగా ఉంటారని చెప్పేసి అసలు అనుకోవద్దు మీరు. ఎందుకంటే 90% మంది వాడుకుని వదిలేసుకునే వాళ్ళైతే ఒక 10% మంది మంచి వాళ్ళు ఉంటారేమో. ఇక వీళ్ళు ఎవరైతే వాడుకుని వదిలేసుకుని ఉంటారో ఇలాంటి కీచక బుద్ధి గల వాళ్ళని
ఎవరు కూడా విడిచిపెట్టకూడదండి. వాడికి కఠినమైన శిక్షలు పడితే తప్ప మిగతా 10 మంది అనేవాళ్ళు ఈ పనికి మాలిన పనులు చేయకుండా ఉంటారేమో.